నెల్లూరు జిల్లా కావలి మండలం కొత్తపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల. ఈ పాఠశాలలో గతంలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా ఉండేది. కారణం ఏదేమైనా విద్యార్థుల సంఖ్య క్రమేణా తగ్గింది. ఇప్పుడు 2026, 2027 సంవత్సరానికి గతంలో ఉన్న విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు తమదైన శైలిలో గ్రామమంతయు తిరిగి ప్రచార కార్యక్రమం మొదలుపెట్టారు ఎంఈఓ బండి గోవిందయ్య గారు. ఆయన వెంట ఆ పాఠశాల ఉపాధ్యాయురాళ్ళు అందరూ కలిసి వినూత్నమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించారు. అదే సమయంలో అడ్మిషన్స్ కూడా ప్రారంభించారు. ప్రస్తుతం ఉన్న విద్యార్థులు మీకన్నా మేమేం తక్కువ తిన్నామంటూ ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో ఉన్నతమైన విద్య అందిస్తున్నారనే దానికి ఇదే నిదర్శనం. ఆ చిన్నారులు ఎంఈఓ ఎదుట ఆంగ్లంలో అనర్గళంగా చెప్పగలిగారు. ఒక విద్యార్థిని చూసిన ఎంఈఓ బండి గోవిందయ్య గారు విద్యార్థి శిరస్సుపై కురులను తమ పాకెట్లో నుంచి దువ్వెన తీసి ఆయనే స్వయంగా తలదువ్వాడు. ఈ సందర్భంగా ఎంఈఓ గారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అన్ని రకాల మౌలిక వసతులు, సహాయ సహకారాలు అందిస్తుందని, బాగా చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్ళాలని, పాఠశాలకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తూ తల్లిదండ్రులను గురువులను గౌరవిస్తూ మంచి విద్యను అభ్యసించాలని ఆయన ఆకాంక్షించారు. Okay. Self declaration. I am a good girl. English chadu na na chadu. Chadu. Our faith yesterday there was a fair in Rangapuram. People came there from faraway places. There were very shops and stalls. People were buying and selling things. There were shops selling clothes and toys. Children bought toys from the shops. We went for a ride on the merry-go-round. నీకే ఇస్తున్నా అది నా స్పెషల్. మీ డబ్బులు పెట్టుకొని మీ దగ్గర తెప్పించి నీకే సార్ ఆయమ్మ కూడా అమ్మ ఆయమ్మ మీరు ఎంతమంది ఉన్నారు? మీరు ఇద్దరా? ఇస్తున్నాను. అమ్మ మీరు ఇద్దరు చెప్పండి. రావయ్యా చాలా ఫ్రెష్గా మంచి స్వీట్ ఏర్పాటు చేసేది. కాబట్టి కుంటలకు కానీ, ఈతలకు కానీ, చెరువులకు కానీ మన అమ్మ నాన్న చెప్పకుండా ఎక్కడికి బయటికి పోవద్దు, బయట తిరగద్దు. అమ్మ బొమ్మలు వేసుకోండి, ఆటలాడుకోండి, పాటలు పాడుకోండి, డ్యాన్స్ వేసుకోండి, ఇంట్లోనే చేసుకోండి. ఓకేనా? ఓకే. మీకు మీ పాఠశాల హెచ్ఎం గారు, మీ పాఠశాల హెచ్ఎం గారు పేరు చెప్పండి. మేడం గారు. తర్వాత మీ ఏ క్లాస్? ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ టీచర్ పేరు? థర్డ్, ఫోర్త్ వీళ్ళందరూ కలిసి 2 పనులు. ఒకటి, ఈ ఎండలకు బయటకు రాకూడదు. చాలా ప్రమాదకరమైనటువంటి ఎండలు రాబోతున్నాయి. ఒకటి, అందలాడి ఉదయాన్నే మీరు 10, 11, 12 కాకుండా ఉదయాన్నే 8 గంటల లోపలే ఏదో ఒకటి తినండి. ఉదయాన్నే 8 గంటల లోపలే అన్నం కానీ, సజ్జన్నం కానీ, లేకపోతే టిఫిన్ కానీ తినండి. రెండోది, మీకు టైం గడవాలి కదా. రోజంతా ఇక్కడికైతే బడి ఉంటే బయటకు వస్తారు, లేకపోతే ఇంటి దగ్గర ఏ టైం. అప్పుడు ఏం చేస్తారంటే
మంచి చార్ట్లు తీసుకోండి, తెల్ల పేపర్లు, 2-3 పెన్సిల్స్ తీసుకోండి, కలర్స్ పెన్సిల్ తీసుకోండి. మీ నాన్న చెప్తే తెచ్చిస్తాను, అంటే మన దగ్గర ఉంటే టీచర్లు అడగండి ఇస్తారు. వాటిని తీసుకెళ్ళి ఇంటి దగ్గర తెల్ల పేపర్ మీద చిన్న చిన్న బొమ్మలు వేసుకోండి. మంచి మంచి బొమ్మలు వేస్తున్నారు. మీకు వచ్చిన బొమ్మ, మీకు సినిమా హీరో అనుకో ఆ బొమ్మ వేసి, హీరోయిన్ అనుకో ఆ బొమ్మ వేసి, ఫ్లవర్ అనుకో అదే వేసేసి, లేకపోతే ఏదైనా మొక్క అనుకో అదే వేసేసి, లేకపోతే నీ బొమ్మ నువ్వు వేసుకుంటావు అనుకో. ఏదైనా సరే పెయింటింగ్ బొమ్మలు గీసుకోండి, మంచి సంగీతం పాటలు పాడుకోండి, లేకపోతే ఏదైనా తర్వాత ఏదైనా ఆడుకోండి. ఇంట్లోనే, ఎండకు మాత్రం బయట లేదు. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తున్నాను ఇచ్చే ముందు, మీ ఇళ్ళ పక్కన కానీ పరిసర ప్రాంతాలు కానీ గుంటలు కానీ కాలువలు కానీ నీళ్ళు ఉన్న దగ్గర పోలే పోవాలి. మన జీవితాలు చాలా ముఖ్యం. చూడు దూకుంటే ఎంత హీరోలాగా ఉండదు, చూడు ఎంత బాగుందో, చూడు దూకుంటే ఎంత హీరోలాగా ఉండదు, చూడు ఎంత బాగుందో.